సరే ఇక టాపిక్‌లోకి వెళ్తే రాక్షసులకు రాజైన రంభాసురుడి కుమారుడు మహిషాసురుడు. రంభాసురుడు కామవాంఛతో తిరుగుతూ ఉంటాడు. అలా ఒకరోజు ఒక అందమైన ఆడదున్న రూపానికి ముగ్ధుడైపోతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. వారికి సగం మనిషి, సగం దున్నపోతు రూపంలో ఉన్న మహిషాసురుడు జన్మించాడు. సాధారణంగా అసురులకు, దేవతలకు మధ్య వైరం ఎప్పటినుంచో ఉండేది. చాలామంది అసురులు వరబల గర్వంతో స్వర్గాన్ని జయించడం, తర్వాత విష్ణువు, శివుడు వేరెవరు అవతారాలను ధరించి వారిని నిర్జించడం జరుగుతూ ఉంటుంది. అయితే అలాగే మహిషాసురుడు కూడా దేవతలను నాశనం చేయాలని భావించాడు. అందుకోసం పక్కా ప్రణాళికను రచిస్తాడు. బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. అందరూ రాక్షసులు మాదిరిగానే చావు లేకుండా వరం ఇవ్వాలని కోరతాడు. అది కుదరదని చెప్పడంతో మహిళలు అవలుడు కనుక వారు తనను ఎలాగనూ సంహరించలేరు కనుక వారు మినహా ఎవరి చేత మరణం లేకుండా వరం ఇవ్వాలని కోరతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించి వరమిస్తాడు. దీంతో మహిషాసురుడు ఆ వరం ఉందనే గర్వంతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తాడు. తనను ఓడించే మహిళ ఉండదని విర్రవీగుతూ దేవతలతో యుద్ధానికి దిగి వారిని ఓడించాడు. దీంతో దేవతలు తమను రక్షించమని త్రిమూర్తులను వేడుకుంటారు. అప్పుడు వారు తమ ముగ్గురు శక్తులు కలబోసి ఒక మహిళను సృష్టించారు. ఆమె ఎవరో కాదు, దుర్గాదేవి. అలా దుర్గాదేవి రూపంలో అవతరించి మహిషాసురుడిని వధించి ఆ మాత మహిషాసురు మర్దినిగా మారింది.